Guys, all of you, good morning. Is it my voice clear? Voice and video clear? Just confirm. Guys, voice any problem or just confirm? Clear. Thank you. Thank you. Okay, thank you. Thank you for your confirmation. Okay. మనం ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి అంటే వీడియో ఎడిటింగ్ కాదు, వీడియోస్ ఎలా తీయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మ్యాజిక్ మీడియా ద్వారా, ఇవన్నీ కూడా నేను చూసాం. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక వీడియో తయారు చేస్తాను, అది ఎడిటింగ్ చేస్తాను, వీడియో ఎడిటింగ్. సోషల్ మీడియాలోకి వెళ్దాం. ఓకే, సోషల్ మీడియాలో వీడియోస్లో ఏ సైజ్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ వీడియో మీరు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్, ఫేస్బుక్ వీడియో సైజ్ చేయాలనుకున్నప్పుడు ఫేస్బుక్ వీడియో సైజ్ చేస్తాను నేను. సారీ, స్క్రీన్ షేర్ చేయడం మర్చిపోయాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డౌట్స్ సెక్షన్ అంతా కూడా మనం క్లాస్, నేను ఎప్పుడైతే డౌట్స్ అడగండి అంటానో అప్పుడు అడగండి. ఓకేనా, మీ డౌట్స్ ఇలా చదువుతున్నప్పుడు క్లాస్ చెప్పడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఎప్పుడైతే డౌట్స్ అంటానో అప్పుడు మాత్రం డౌట్స్ అడగండి. ఓకే, సో ఇది మనం వీడియోస్లోకి వెళ్ళి ఫేస్బుక్ వీడియో చేస్తాను నేను. ఫేస్బుక్ సైజ్ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్ ఎప్పుడైనా సరే ఫేస్బుక్లోనే ఎక్కువ వెళ్తుంటుంది వీడియో కంటెంట్ అనేది. అండ్ తర్వాత వచ్చేసరికి యూట్యూబ్లో వీడియోస్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాం. అండ్ ఇంకోటి ఎక్కువ చేసేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఈ 4 వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటాం మనం, ఏ వీడియోనైనా తయారు చేయొచ్చు. సో ఈ డిజైనింగ్ పార్ట్ అంతా కూడా కామన్, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ డిజైనింగ్ పార్ట్ అంతా కామన్. ఇప్పుడు నేను ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకునేటప్పుడు మనకంటూ ఒక వీడియో ఉండాలి ఏదైనా సరే. ఓకేనా, మనకంటూ ఏదైనా ఒక వీడియో ఉండి దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాసే చెప్తున్నాను నేను. ఓకేనా, మీకు క్లాస్ చెప్తాను కదా, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అయిన క్లాస్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను నేను. సో అప్లోడ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టాలి అనుకుంటున్నాను. యూట్యూబ్లో పెట్టాలనుకుంటే వీడియోస్లో యూట్యూబ్ వీడియో అని ఉంటుంది, ఇక్కడ ఆ సైజ్ తీసుకోండి, యూట్యూబ్ వీడియో సైజ్. ఓకే, ఇక్కడ వచ్చి ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఏదైతే నేను మీకు క్లాస్ చెప్తానో అది రికార్డ్ అవుతుందో ఆ క్లాస్ వచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి వీడియోస్ అని ఉంటుంది. ఆల్రెడీ నిన్న క్లాస్ మనకి స్ట్రక్ అయిపోయింది కదా, లాస్ట్లో చిన్న పవర్ ప్రాబ్లం వల్ల స్ట్రక్ అయిపోయింది. అందువల్ల ఈ క్లాస్ డ్యూరేషన్ 1 hour 23 minutes అని చూపించింది. అంతే, స్ట్రక్ అయిందంతా కూడా కనిపించేస్తుంది. అంతకుముందు స్టార్ట్ చేసింది కూడా కనిపించేస్తుంటుంది. అవన్నీ ముందు రిమూవ్ చేయాలి ఫస్ట్ మన వీడియోలో. సో నేను ఈ వీడియో తీసుకుంటాను చూడండి. ఓకే, నేను వీడియో ఇది. ఈ వీడియో నేను యూట్యూబ్ సైజులోకి మార్చుకోవాలంటే ఇలా క్లిక్ చేసి ఇలా సైజ్ పెంచుకుంటాను నేను. అంటే యూట్యూబ్ సైజ్ వీడియో ఇది. ఓకేనా, ప్లే అవ్వకుండా చూసుకుంటున్నాను. సో నేను ఏదైతే చేశానో రికార్డ్ చేసిన వీడియో అవ్వచ్చు, లేదా మీరు ఓన్గా రికార్డ్ చేసిన వీడియో అవ్వచ్చు, ఏదైనా కానీ ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్స్లోకి వెళ్ళి మీ వీడియోని అప్లోడ్ ఫైల్స్ చేసి ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత స్టార్టింగ్ చూసారా, ఇదంతా కూడా వేస్ట్ కంటెంట్. అంటే నేను ఇక్కడ ఏం చెప్పలేదు, జస్ట్ టెస్ట్ చేసుకున్నాను. తర్వాత చూడండి ఎంటీ చైర్ కనిపిస్తుంది, ఇదంతా కూడా రికార్డ్ అయిపోయింది. చూసారా, ఎంటీది అనేది ఇంతవరకు నేను రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. ఎంతవరకు అయితే ఎంటీ చైర్ ఉందో అంతవరకు రిమూవ్ చేసేయాలనుకున్నప్పుడు ఇలా వెళ్తా. సో ఇక్కడ నుంచి క్లాస్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి క్లాస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ అంతా రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను కదా నేను. ఇప్పుడు ఈ క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేయండి. అక్కడ రైట్ క్లిక్, స్ప్లిట్ పేజ్ అని ఉంటుంది చూడండి, స్ప్లిట్ పేజ్. దాని షార్ట్ కట్ ఏంటి, ఎస్. కీబోర్డ్లో ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోద్ది. ఇక్కడ స్ప్లిట్ పేజ్ అనుకుంటాను అనుకోండి, చూడండి ఇక్కడ వరకు ఒక పార్ట్ చూసారు, ఇది పేజ్ 2 అని చూపిస్తుంది ఇక్కడ పైన. పైన ఇది పేజ్ 1 ఇది. ఇప్పుడు ఈ పేజ్ 1 మీద క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, జస్ట్ డిలీట్ అని చేసేస్తున్నాను, డిలీట్ పెట్టుకుంటాను.
సో, డిలీట్ అయిపోయింది. చూసారా ఎంత 1 అవర్ 21 మినిట్స్ వచ్చింది ఇప్పుడు వీడియో వచ్చేసరికి. ఇంకా ఈ 21 వీడియోస్ కూడా లాస్ట్‌లో స్ట్రక్ అయిపోయింది కూడా సేవ్ అయిపోయింది మనకి. ఇలా చూడండి బ్యాక్‌కెళ్ళండి. ఇదంతా స్ట్రక్ అయిపోయింది, సేవ్ అయిపోయింది నాకు. ఓకే. ఇదంతా. ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రక్ అయిపోయింది. చూసారా ఇది స్ట్రక్ అయిపోయింది ఇది. స్ట్రక్ అయిపోయిందంతా రిమూవ్ చేసేయాలనుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి జస్ట్ ఇక్కడ ఒక స్ప్లిట్ అని కొడతాను నేను. ఓకే. స్ప్లిట్ యెస్. ఇప్పుడు ఇది కూడా పేజ్ వచ్చింది. ఇదంతా స్ట్రక్ అయిపోయింది కాబట్టి దీన్నేం చేస్తాను, ఈ పేజ్ మొత్తాన్ని డిలీట్ అని కొట్టేస్తాను. ఇప్పుడు చూసారా 49 మినిట్స్‌కొచ్చింది. అంటే ఏదైతే మనం క్లాస్ చెప్పామో ఆ పార్ట్ మాత్రం ఇప్పుడు మిగిలింది ఇక్కడ ఇలా. ఓకే. ఇలా. ఇలా. సో, ఇప్పుడేం చేస్తాను నేను స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్లైడ్‌లో నేను స్టార్టింగ్ నా ఇంట్రడక్షన్ గురించి చెప్తున్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ మై నేమ్ ఈస్ బలరామ్ టంకాల అని చెప్తున్నాననుకోండి ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు నా పేరనేది అక్కడ రావాలి. ఇక్కడ నేమ్ రావాలి. ఈ ప్లేస్‌లో గాని, ఈ ప్లేస్‌లో కానీ నా నేమ్ అనేది రావాలి అనుకునేటప్పుడు అక్కడ ఎలిమెంట్స్‌లో టెక్స్ట్‌లోకి వెళ్ళి ఓకేనా? లేదంటే ఎలిమెంట్స్‌లో కూడా నేమ్‌కి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఓకే. నేమ్ అని క్లిక్ చేయండి. నేమ్ ట్యాగ్ అని సెట్ చేయండి. నేమ్ ట్యాగ్. సో, డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాగ్ నాకు నచ్చిందనుకోండి. ఈ ట్యాగ్ నేను తీసుకుంటాను. ఇలా పెడతా. ఇక్కడ పెట్టి ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ నా పేరు రాస్తున్నాను. టెక్స్ట్‌లోకి వెళ్ళి యాడ్ హెడ్డింగ్‌లోకి వెళ్ళి మై నేమ్ అట్లా చిన్నది చేసుకొని ఇందులోకి మూవ్ చేసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ తగ్గించుకుంటున్నాను, ఫాంట్ కలర్ మార్చేసుకుంటున్నాను. నా ఇష్టం. ఏదైనా చేసుకోవచ్చు. సో, హాయ్ మై నేమ్ ఈస్ బలరామ్ టంకల్ అంటాను. ఇలా నేను ఈ 2 ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం వీడియో మొత్తానికి కూడా ఈ పేరు ఇలా ఉండిపోతుంది. చూసారా ఈ వీడియో మొత్తం కూడా పేరు అలా ఉండిపోతుంది చూడండి. చివరికి ఎక్కడికి వెళ్లి చూసినా ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఆ పేరు కనిపించేస్తుంది. సో, ఇక్కడ మన కంటెంట్ అనేది డిస్టర్బ్ అవుతది ఇప్పుడు. ఖచ్చితంగా ఈ పేరు ఇక్కడ కనిపించకూడదు. మొత్తం వీడియో మొత్తం కూడా కనిపించేద్ది. ఎప్పుడైతే మనం అలా ఇచ్చామో నేము, వీడియో మొత్తం కూడా అది కనిపించేస్తది. ఏదైతే నేమ్ ఉందో ఈ నేమ్. ఇప్పుడు నేనేం చేస్తాను స్టార్టింగ్‌లోకొచ్చి ఎక్కడైతే నేమ్ కావాలనుకుంటున్నానో, అక్కడ మాత్రమే ఆ నేమ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తానంటే, ఇక్కడ వరకు స్ప్లిట్ చేసుకుంటున్నాను వీడియోని. సో, ఇక్కడ వరకే నేమ్ రావాలి. అంటే నా గురించి నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను కాబట్టి, ఈ ప్లేస్ వరకే నేమ్ రావాలి కాబట్టి, ఈ ప్లేస్ వరకే. ఇప్పుడేం చేస్తున్నానంటే, ఈ మొత్తాన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్, డిలీట్. ఇక్కడ వరకే నేమ్ కావాలంటే, ఇక్కడికొచ్చి యెస్ స్ప్లిట్ కొడతాను. స్ప్లిట్ కొట్టగానే ఇందులోకొచ్చింది చూసారా? ఇప్పుడు నేము ఎలిమెంట్ ఇస్తానండి. ఎలిమెంట్ ఇచ్చి నేమ్ పెట్టుకుంటాను. టెక్స్ట్‌లోకి వెళ్ళి నేమ్. ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను కలర్ అవన్నీ మార్చుకుంటున్నాను. యెల్లో కావాలా? యెల్లో కలర్. ఏ కలర్‌లో కావాలంటే ఆ కలర్‌లోకి పెట్టుకోండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ వేరే కలర్‌లో కావాలంటే ఆ కలర్. ఓకే. టెక్స్ట్ వేరే కలర్ కావాలంటే టెక్స్ట్ కలర్. ఓకే. ఇలా ఏ కలర్‌లో అయినా పెట్టుకోవచ్చు మీరు. అక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో చూసుకుంటారు. టెక్స్ట్ సైజ్ కూడా ఆ బాక్స్‌కి తగ్గట్టు ఇంక్రీజ్ చేసుకుంటారు. సో, హాయ్ మై నేమ్ ఈస్ బలరామ్ టంకాల అనేటప్పుడు ఆ నేమ్ అనేది డిస్‌ప్లే అయితది. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత చూడండి. ఆ నేమ్ కనిపిస్తుందా? కనిపించలేదు. ఇక్కడి నుంచి వేరేదొచ్చేస్తదనమాట. ఇప్పుడు నేను హాయ్ మై నేమ్ ఈస్ టంకాల్ బలరామ్ ఇలా చెప్పిన తర్వాత నేను ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాను అనేదాన్ని ఇక్కడ నేను పెట్టాలి అనుకున్నప్పుడు ఒక స్లైడ్ ప్లస్ అని కొడతాను. కొత్త స్లైడ్ ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ చూసారా? ఇక్కడ స్లైడ్ యాడ్ అవ్వగానే దీని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అదన్నీ ఇచ్చేస్తాను నేను. ఇచ్చేసి ఎలిమెంట్స్ అవ్వచ్చు, టెక్స్ట్ కావచ్చు ఏదైనా తీసుకోండి మీరు. టెక్స్ట్‌లోకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ బేసిక్స్ ఎళ్ళే. ఇది నేను ఫాంట్ సైజ్ పెంచుకుంటున్నాను. వీడియో బేసిక్స్. ఓకే. ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ ప్లే చేశాననుకోండి. జస్ట్ వీడియో ప్లే చేసేటప్పుడు సౌండ్ తీసేస్తున్నా. ఒక్కసారి చూడండి. చూసారా స్టార్టింగ్‌లో ఏమొచ్చింది నేను నా పేరు చెప్తున్నాననుకోండి ఎగ్జాంపుల్ అక్కడ నేను చెప్పలేదు యాక్చువల్‌గా. దాని తర్వాత ఏమొచ్చింది వీడియో ఎడిటింగ్ బేసిక్స్ అని స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నేను ఒక స్లైడ్ ఇచ్చాను. అంటే మీరు అక్కడ ఏం నేర్చుకుంటున్నారో అనేది. అప్పుడు వీడియో ఎడిటింగ్ బేసిక్స్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపటికెళ్ళిన తర్వాత
వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి ఎక్కడైనా ఇటువంటి స్లైడ్ కావాలనుకున్నప్పుడు అక్కడ జస్ట్ స్ప్లిట్ కొడతారు ఇక్కడ. ఈ మధ్యలో నేను వీడియో ఎడిటింగ్‌లో ఒక పార్ట్ గురించి చెప్పేటప్పుడు, ఈ పార్ట్‌లో స్ప్లిట్ అని కొట్టి అక్కడ ఒక ప్లస్ సింబల్ మీద ఒక స్లైడ్ అనేది యాడ్ చేసి ఆటోమేటిక్‌గా ఓకేనా? ఆటోమేటిక్‌గా అక్కడ ఇంకో స్లైడ్ అని యాడ్ అయిపోద్ది ప్లస్ సింబల్ మీద కొడితే. దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటారు, టెక్స్ట్ ఇచ్చుకుంటారు ఏదైనా మీ ఇష్టం. సో, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మెయిన్‌గా మనం చూడాల్సింది ఇవి. ఇంకా ఇక్కడొచ్చేసరికి నేను ఈ ప్లేస్‌లో నేను దేని గురించి చెప్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా గురించి చెప్తున్నాననుకోండి. సో, వాట్ ఆర్ ద సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేటప్పుడు అక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ అనేది డిస్‌ప్లే అవ్వాలి ఈ ప్లేస్‌లో. అదే ప్లేస్‌లో అవ్వాలి. తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి. మూవ్ అయిపోవాలి బ్యాక్. అప్పుడేం చేస్తాను నేనిక్కడ స్ప్లిట్ అని కొడతాను. స్ప్లిట్ కొట్టి ఇక్కడికొచ్చి ఈ ప్లేస్‌లో కదా! మనకు కావాల్సిన సోషల్ మీడియా. ఈ ప్లేస్‌లో సోషల్ మీడియా ఐకాన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ ప్లేస్‌లో ఇలా చూసుకున్నాం. ఇక్కడే కావాలి నాకు. ఇంతవరకే కావాలి. దీని తర్వాత మళ్ళీ అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే కావాలి. నాకు ఇదంతా కూడా స్ప్లిట్ చేశాను నేను. ఓకేనా? ఇది స్ప్లిట్ చేసింది. ఇది స్ప్లిట్ చేసింది. ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్. ఈ స్ప్లిట్ చేశాను కదా! ఈ ప్లేస్‌లో నాకు కావాలి కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వెళ్లి సోషల్ మీడియా ఐకాన్స్. అంటే మీరు ఒక ఫుడ్ రిలేటెడ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నిన్న చెప్పాను కదా! జంక్ ఫుడ్ ఇలాంటివి చేశారనుకోండి. అక్కడ జంక్ ఫుడ్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అవే పెడతాను. ఇది నార్మల్ టెస్టింగే కాబట్టి జంక్ ఫుడ్ అని పెడతాను. అక్కడ పర్టిక్యులర్ ఏరియాలో నేను జంక్ ఫుడ్ గురించి చెప్తున్నప్పుడు సో, జంక్ ఫుడ్ ఇది తీసుకుంటాను నేను. ఓకే. తీసుకొని కిందొచ్చేసి జంక్ ఫుడ్. సో, జంక్ ఫుడ్ వల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని చెప్పే విధంగా నేను అక్కడ చెప్తున్నాననుకోండి. నేను సో, జంక్ ఫుడ్ అనగానే ఇక్కడ ఇది రావాలి. ఈ ఏరియాలోనే రావాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పోద్ది. ఇక్కడ కూడా ఎంతసేపు ఉండకూడదది. తక్కువ టైమే ఉండాలి. జంక్ ఫుడ్ అనేది మొత్తం స్లైడ్ మొత్తం అవసరం లేదు మనకి. కొంచెం సేపే అక్కడ ఉండాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేస్తాను. ఓకే. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ షో టైమింగ్ అని ఉంటది ఆప్షన్ చూడండి. షో టైమింగ్. షో టైమింగ్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడ కనిపించాలి? ఎంత దూరం కనిపించాలి? అక్కడి వరకే కనిపిస్తది. హ్మ్. ఇదండి ఈ ఒక్క స్లైడ్‌లోనే కనిపించింది చూసారా? ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి వీడియోని. సో, హాయ్ మై నేమ్ ఈస్ బలరాం రంకాల. సో, నా నేమ్ వచ్చింది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. నెక్స్ట్ స్ట్రైకొస్తది. వీడియో ఎడిటింగ్ బేసిక్స్ చెప్తున్నాను ఇప్పుడు నేను. వీడియో ఎడిటింగ్ బేసిక్స్ చెప్పిన తర్వాత ఏదో చెప్తాను. నెక్స్ట్ జంక్ ఫుడ్ గురించి చెప్పేటప్పుడు అక్కడొచ్చింది చూసారా? సో, ఇది జంక్ ఫుడ్ అని అనగానే అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోయింది. తర్వాత నేను గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ ఏంది అని చెప్పాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాను, ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు జంక్ ఫుడ్ గురించి చెప్పాను కాబట్టి ఈ స్లైడ్‌లో ఇది కనిపించింది. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గుడ్ ఫుడ్ కనిపించాలనుకోండి. అప్పుడేం చేస్తాను నేను, హెల్తీ ఫుడ్, హెల్తీ ఫుడ్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తది. అదేం చేస్తాను నేను రైట్ సైడ్ పెడతాను. ఇక్కడ రైట్ సైడ్‌లో. అంటే ఇది ఫుడ్‌కి సంబంధించి చేసేటప్పుడు. ఇంకేది చేస్తారో మీరు మీ ఇష్టం అది. సేమ్ దీనికి కూడా షో టైమింగ్స్. షో టైమింగ్ మీద క్లిక్ చేస్తారు. ఇది స్టార్టింగ్ నుంచి అవసరం లేదు కదా మనకి. ఇక్కడి నుంచి కనిపించదు. జంక్ ఫుడ్ చెప్పేసాను తర్వాత ఇప్పుడు హెల్తీ ఫుడ్ గురించి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నాను. సో, మన నేమ్ వస్తది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మనం బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నామో ఆ స్లైడ్ వస్తది. దాని తర్వాత జంక్ ఫుడ్ గురించి చెప్తాను కాబట్టి జంక్ ఫుడ్ అనేది అక్కడ కనిపిస్తది ఆటోమేటిక్‌గా. ఓకే. ఒకసారి చూడండి. జంక్ ఫుడ్ గురించి చెప్పాను కాబట్టి అది జంక్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హెల్తీ ఫుడ్ గురించి చెప్తాను. జంక్ ఫుడ్ కంటే కూడా హెల్తీ ఫుడ్ బావుంటదని. సో, షో టైమింగ్ పెట్టాం కాబట్టి ఈ టైం నుంచి ఈ టైం వరకు అది కనిపిస్తది. అర్థమైందా? ఆ టైం తర్వాత అది వెళ్ళిపోతుంది. ఇలా. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మొబైల్‌లో చేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. డెస్క్‌టాప్‌లో అయితే ఈజీగా ఉంటది. వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మెల్లగా ఎక్కడెక్కడ ఏ ఆప్షన్‌లో ఉన్నాయని చూసుకోండి మీరు ఒకసారి మొబైల్‌లో. ఓకేనా? ఇలా ప్రతీది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేటప్పుడు ఒక సౌండ్ రావాలి నాకు. ఈ ప్లేస్‌లోనే సౌండ్ రావాలన్నప్పుడు ఏం చేస్తాను నేనిక్కడ, ఇక్కడ సౌండ్ పెట్టుకుంటున్నాను ప్లేస్‌లో. ఓకే. ఆడియోలోకెళ్ళి
యాప్స్‌లోకి వెళ్ళండి. యాప్స్‌లో ఆడియో. ఓపెన్ ఆడియో. ఓకే. చూడండి అక్కడ ఏదైనా చిన్న బిట్ రావాలనుకునేటప్పుడు ఆ చిన్న బిట్ అనేది అక్కడ పెట్టుకుంటాం అనమాట. జస్ట్ ఆ ప్లేస్‌లోనే పెట్టుకుంటాం. ఆ ఫుడ్ ఇలాగా ఎంటర్ అయినప్పుడు సౌండ్ పుచ్చుక్ సౌండ్ ఇలాంటివి వస్తుంటాయి చూసారా? ఆ సౌండ్స్ కోసం మనం ఇక్కడ సెట్ చేయాలంటే అవ్వదు. దానికి సెపరేట్ గైడ్ అనేది మీకు పంపిస్తాను. ఓకేనా? సౌండ్, క్లాస్ సౌండ్, క్లాస్ సౌండ్ అని కొట్టండి. ఇలా ఏదో ఒకటి వస్తది. ఈ సౌండ్స్ నేను లిస్ట్ పంపిస్తాను మీకు. ఈ పుచ్చుక్ అని సౌండ్ వస్తాయి. సో, ఇలా ఎళ్ళినప్పుడు ఒక సౌండ్ వస్తది. ఒక డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ మీకు పంపిస్తాను నేను. గ్రూప్‌లో పంపిస్తాను. ఆ సౌండ్ అనేది ఇక్కడ పెట్టుకోండి. ఎక్కడ నాకు కావాలి ఆ సౌండు? ఇంత అవసరం లేదు నాకు. ఎక్కడైతే జంక్ ఫుడ్ గురించి చెప్తానో ఆ ప్లేస్‌లోనే కావాలి. చూసారా? ఆ ప్లేస్‌లోనే మాత్రం ఆ సౌండ్ వస్తది. మిగతా ఎక్కడ కూడా సౌండ్ రాదు. సో, ఇంకో ప్లేస్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ ప్లేస్‌లో ఇంకో సౌండ్ యాడ్ చేస్తాను. ఓకే. ఇలా సౌండ్స్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు మీరు. మధ్య మధ్యలో స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. వీడియోస్ మధ్యలో ఏదైనా ఐటెమ్ కనిపెట్టేటట్టు టైమింగ్ పెట్టుకోవచ్చు. స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్రతీది కూడా అంటే బేసిక్ వీడియో ఎడిటింగ్ మనకి యూట్యూబ్‌కి కావాల్సిన ప్రతి ఎడిటింగ్ కూడా చాలా ఈజీగా మనం ఇందులో కాన్వాలో చేసుకోవచ్చు. కాబట్టే వీడియో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తాం వీడియో ఎడిటింగ్. లేదంటే ఫిల్మోరా యూజ్ చేస్తాం వీడియో ఎడిటింగ్‌కి. ఇంకా చెప్పాలంటే క్యాప్‌కట్ అని ఒక యాప్ ఉంటది. ఆ క్యాప్‌కట్ అనే యాప్ మనం యూజ్ చేయకూడదు యాక్చువల్‌గా అది. ఓకేనా? క్యాప్‌కట్ యాప్ అనేది మనం యూజ్ చేయకూడదు. రావడం లేదు. గైస్ వాయిస్ రావట్లేదా? చూడండి కొంచెం. స్ట్రక్ అవుతుందా? ఒకసారి మీరు మిగతా వాళ్ళకి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వాయిస్ స్క్రీన్ వస్తుందా లేదా అనేది. వాయిస్ అండ్ స్క్రీన్. గైస్ కొద్దిగా ఇంటరప్ట్ ప్రాబ్లమ్‌గా ఉంది. యానిమేషన్స్ కూడా పెట్టొచ్చు. అవన్నీ పెట్టొచ్చు మనం. ఒకటి ఒకటి పెట్టొచ్చు అన్నీను. ఓకే. వాయిస్ అయితే క్లియర్‌గా వస్తుంది. ఒకసారి చూడండి. మిగతా వాళ్ళ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ దీనికి యానిమేషన్ కావాలనుకోండి. ఎందుకంటే ఇక్కడ యానిమేషన్. ఇక్కడ యానిమేట్ అని ఉంది చూసారా? ఈ యానిమేట్‌లోకెళ్ళి మీకు నచ్చిన యానిమేషన్ ఇలా చూసారా? మనం చెప్పేటప్పుడు ఆ ఐటెమ్‌కి మాత్రం యానిమేషన్ అనమాట. స్లైడ్ మొత్తంకి యానిమేషన్ కావాలంటే స్లైడ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఐటెమ్‌కి యానిమేషన్ కావాలనేటప్పుడు ఆ ఐటెమ్‌కి మనం యానిమేషన్ అనేది ఇచ్చుకుంటాం ఇలాగ. దాని గురించి చెప్పాను. దీనికి కూడా యానిమేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాగ. నీకు నచ్చింది ఇచ్చుకో. ఇలా. ప్రతి ఐటెమ్ కూడా యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. స్లైడ్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు. టైమింగ్ ఇచ్చుకోవచ్చు. వాయిస్‌కి టైమింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? వాయిస్‌కి టైమింగ్ ఇచ్చుకోవచ్చు. ప్రతీది కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎడిట్ వీడియో అని ఉంది ఇక్కడ. ఈ ఎడిట్ వీడియోలోకెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడొచ్చేసరికి నా బ్యాక్‌గ్రౌండ్ అనేది నాకు నచ్చలేదు ఈ బ్యాక్‌గ్రౌండ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది చూసారా? బ్యాక్‌గ్రౌండ్ అనేది నాకు నచ్చలేదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ నేను రిమూవ్ చేసేయాలనుకునేటప్పుడు దాని మీద స్లైడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎడిట్ వీడియో అని ఉంటది చూడండి. ఎడిట్ వీడియో. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్. బ్యాక్‌గ్రౌండ్ ఇది కాన్వా ప్రో వెర్షన్‌లో మాత్రమే అవుతుంది. ఫ్రీ వెర్షన్‌లో అవ్వదు. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్. క్లిక్ చేస్తే వీడియో టూ లాంగ్ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్. అంటే మన వీడియో 1 అవర్ వీడియో ఉంది కాబట్టి ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అవ్వదు అంటుందన్నమాట. ఓకేనా? టూ లాంగ్. మనం పార్ట్‌లు చేసుకుంటే ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో, వీడియో టూ లాంగ్ అంటే 1 అవర్ వీడియో అప్‌లోడ్ చేశాం కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మెనీ టైమ్ కాబట్టి అది తీసుకోవట్లేదు. అంటే ఎక్కువ టైం తీసుకుంటది కాబట్టి అది తీసుకోవట్లేదు. చిన్న చిన్న వీడియోలు అంటే 5 మినిట్స్, 10 మినిట్స్ వీడియోస్ మీరు అప్‌లోడ్ చేసినా, మీరు 30 సెకండ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు కానీ, మీరేం చేస్తారంటే సింపుల్‌గా ప్లెయిన్‌గా, ప్లెయిన్‌గా ఉండే గోడ వైపెళ్లి మీరు ఫోటో తీసుకుంటారు. అదే వీడియో తీసేసుకుంటారు. ఓకేనా? వీడియో తీసుకునేటప్పుడు చుట్టూ కూడా నాయిస్ రాకుండా చూసుకోవాలి. నాయిస్ వచ్చిందనుకోండి, నాయిస్ క్యాన్సిలేషన్ ఏఐ చాలా ఉంటాయి. ఓకేనా? నాయిస్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను తర్వాత నేను. నాయిస్ క్యాన్సిలేషన్ ఏఐ టూల్స్ కూడా మీకు పంపిస్తాను నేను. సో, అవొచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ మొత్తం మీరు తీసేస్తారు మీరు. ఓకే. అంటే చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ అంతా తీసేసి, ఆ వీడియోని మీరు ఎడిట్ చేసుకుంటారు. సో, మీరిప్పుడు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసే ముందు,
మీకు మీరుగా ఒక వీడియో అనేది షూట్ చేసుకోండి. మీకు మీరే మీ ఫోన్‌లోనే ఒక వీడియో సెల్ఫీ వీడియో అవ్వచ్చు, లేదంటే పక్కనోళ్ళని ఎవరైనా తీయమని అనుకోండి. ఒక వీడియో అనేది షూట్ చేసుకోండి. హాయ్ మై నేమ్ ఈజ్ సంథింగ్ ఇలా నేమ్ చెప్తూ మీరేం జేస్తున్నారు? మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? ఓకేనా? ఆ కాలేజీ గురించి ఒక 2, 3 ముక్కల్లో చెప్పండి. చెప్పి ఏం జేస్తారంటే, హాయ్ మై నేమ్ ఈజ్ అనేటప్పుడు అక్కడ మీ నేమ్ డిస్‌ప్లే అయ్యేలాగా ఎడిట్ చేయండి. ఓకేనా? మీ నేమ్‌ది ట్యాగ్ వచ్చేలాగా. దాని తర్వాత ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ సమ్ కాలేజ్ అనేటప్పుడు, స్టడీయింగ్ ఇన్ కాలేజ్ అనేటప్పుడు, ఆ కాలేజ్ పిక్చర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేటప్పుడు గాని, బ్యాక్ సైడ్ వచ్చేటట్టు గాని, లేకపోతే కొత్తగా స్లైడ్ వచ్చేలాగా గాని పెట్టుకోండి. ఆ టైంలో. ఓకేనా? మీ కాలేజెస్‌లో కోర్సెస్ సో, దీస్ కోర్సెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ మై కాలేజ్ అనేటప్పుడు, ఆ కోర్సెస్‌ని అక్కడ డిస్‌ప్లే చేయండి. బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, బీబీఏ ఇట్లా యాక్టింగ్ కూడా ఇలాగే చేయండి. ఎలా? సో మై కాలేజ్ ప్రొవైడ్ దీస్ కోర్సెస్ అని చెప్పి ఇలా తీయాలి. ఓకే. అప్పుడేమవుతుంది మీరు షూట్ చేసేటప్పుడు ఇలా చేస్తారు గానీ, తర్వాత వీడియో ఎడిటింగ్‌లో ఆ ప్లేస్‌లో మీరు బీఎస్సీ, బీకామ్ అవన్నీ ఇచ్చుకుంటారనమాట. మీకు గ్రీన్ మ్యాట్ గాని, గ్రీన్ స్క్రీన్ గాని ఉందనుకోండి, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటదింక. ఓకేనా? బ్యాక్ సైడ్‌లో గ్రీన్ స్క్రీన్ ఉంటే ఇంకా బ్యాక్‌గ్రౌండ్ చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. సో, మీరిప్పుడు ఏం చేస్తారంటే, ఒక వీడియో అనేది షూట్ చేయండి. ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియో షూట్ చేయండి. ఎందుకంటే, ఈ వీడియో షూట్ చేసి వీడియో ఎడిటింగ్ మీద నెక్స్ట్ టాస్క్ అనేది ఇస్తున్నాను మీకు నేను. ఈ వీక్ కాంపిటీషన్ అనేది. ఈ వీడియో మీద ఇస్తున్నాను నేను. ఈ వీక్ కాంపిటీషన్ చాలా అగ్రెసివ్‌గా ఎవరైతే మాట్లాడతారో దీనివల్ల ఏంటంటే, మీకు ఫీర్ పోతుందనమాట. కెమెరా ఫీర్ పోతుంది. ఓకేనా? ఫ్యూచర్‌లో మీరు ఫ్యాకల్టీ అవ్వచ్చు. లేదంటే ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు మీరు. టీమ్ లీడర్ అయ్యేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? మీకు ఈ ఫ్రైడే మీకు అదే క్లాస్ పెట్టిస్తాను నేను. ఓకేనా? ఫ్రైడే రోజు సేమ్ మీకు అదే క్లాస్ ఉంటది. ఎలా? అంటే కార్పొరేట్ ఇంటర్వ్యూస్‌ని ఎలా ఫేస్ చేయాలి? ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? వీటి మీద ఒక సెషన్ అనేది మీకు ఈ ఫ్రైడే జరుగుతుంది. ఓకేనా? ఆ సెషన్ అయిపోయిన తర్వాత నేను కాంపిటీషన్ పెడతాను మీకు. ఆ సెషన్ ఒక 45 మినిట్స్ అయిన తర్వాత మీకు కాంపిటీషన్‌కి 15 మినిట్స్ తీసుకుంటున్నాం. సో, ఈ వారం కాంపిటీషన్‌కొచ్చేసరికి ఈలోగా మీరేం చేయాలంటే ఒక వీడియో అనేది షూట్ చేసుకొని ఉంచుకోవాలి. మీకు మీరు వీడియో అనేది షూట్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్ మీ పేరు చెప్తారు. మీ కాలేజ్ నేమ్ చెప్తారు. దాన్ని ఎడిట్ చేస్తారు అంతే సింపుల్‌గా. అర్థమైందా? దాన్ని ఎడిట్ చేస్తే చాలు. మీరు స్టేటస్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. ఏం లేదు. స్టేటస్‌లు పెట్టినా కూడా ఎక్స్‌ట్రా బోనస్ అంతే అది. ఓకేనా? దాన్ని ఎడిట్ చేస్తూ చేస్తారు. వన్ క్లిప్‌కి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయండి సార్. వీడియో స్లో మోషన్ ఎలా చేయాలో చెప్పండి సార్. స్లో మోషన్ వీడియోస్ కాన్వాలో అవ్వవు. అవి వేరే క్యాప్‌కట్ వాటిల్లో అవుతాయి. అక్కడి నుంచి చేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలవి. హుహు. డిస్టర్బ్ వాయిస్ లేకుండా నాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏఐ మీకు గ్రూప్‌లో పెడతాను నేను. అందులోకెళ్ళి మీరేంటంటే మీరు ఏదైతే వీడియో ఉందో అప్‌లోడ్ చేసి రెడ్యూస్ నాయిస్ అంటే ఆటోమేటిక్‌గా రెడ్యూస్ అయిపోతది నాయిస్. ఓకేనా? నార్మల్ వీడియో తీసుకున్నప్పుడే వాయిస్ మాట్లాడేస్తుంటారు మీరు. ఓకేనా? మీ దగ్గర మైక్స్ గట్రా లేవు కాబట్టి నార్మల్‌గా మాట్లాడండి. వాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా చేయాలనేది గ్రూప్‌లో మీకు ఒక ఏఐ లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ వీడియో అందులో అప్‌లోడ్ చేసి నాయిస్ క్యాన్సెల్ అని కొడితే ఆటోమేటిక్‌గా నాయిస్ క్యాన్సెల్ అయిపోయి డౌన్‌లోడ్ అవుతుంది మీకు. సో, అది కూడా పెద్ద పెద్ద వీడియోస్‌కి అవ్వదు. చిన్న చిన్న వీడియోస్‌కి అవుతది. మనం పెద్ద పెద్ద వీడియోస్ చేసేటప్పుడు నాయిస్ రాకుండా వాయిస్ రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి మైక్‌లనేవి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్‌లనేవి ఖచ్చితంగా వాడాలి. లేదు అంటే మీ రూమ్‌లో చుట్టూ గూడా సౌండ్ ప్రూఫ్ అరేంజ్‌మెంట్స్ అనేది చేసుకోవాలి. సౌండ్ ప్రూఫ్‌కి సంబంధించిన డిజైన్ వేరే ఉంటది. ఆ డిజైన్ డబ్బింగ్ థియేటర్‌లో చేసుకున్నా సరే సౌండ్ ప్రూఫ్ నాయిస్ రాదు. కానీ ఇప్పుడు మనకంత ఎక్విప్‌మెంట్ అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే సో మెనీ ఏఐ టూల్స్ ఒస్తాయి గాబట్టి, ఆ ఏఐ టూల్‌లో సింపుల్‌గా మనం వీడియో అప్‌లోడ్ చేస్తే చాలు నాయిస్ క్యాన్సెల్ అయిపోద్ది. ఓకేనా? మొబైల్ సేమ్ ప్రాసెస్. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ ప్లేస్‌లో మీరు వేరే బ్యాక్‌గ్రౌండ్ పెట్టేసుకోవడమే. నేను వేరే వీడియో చేస్తాను చూడండి బ్యాక్‌గ్రౌండ్‌కి. ఓకే. మీకు వీడియో ఒకటి చేస్తాను. ఇక్కడొచ్చి
వీడియోస్ నుంచి వచ్చాయండి. స్టాక్ వీడియోస్ నుంచి వచ్చాయండి. స్టాక్ వీడియోస్ అంటే ఇవి మనం వాడుకోవడానికి. ఫోటోస్ కాదు వీడియోస్. ఇటువంటి వీడియో తీసుకుంటానుకోండి. ఎడిట్ వీడియో అంటాను. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్. రిమూవ్ అయిపోయింది కదా బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండే తినిపించుకోండి మీరు. ఓకే. ఇక్కడికెళ్ళి ఇవి అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవరు. ఇప్పుడు మీరు ఏదైతే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ ఉంటదో, ఆ కలర్ ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చేస్తుంది. అవును. అర్థమైందా? అలా చిన్న చిన్న వీడియోలకైతే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని వేరే బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు. ఇలా ఇప్పుడు చూడండి. అంటే మన బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోలేదన్నటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూసారా బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ లేదు కాబట్టి మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది. చిన్న చిన్న వీడియోలకి అంటే మీ ఓన్ వీడియోస్ కూడా ఇలాగే అప్‌లోడ్ చేసుకొని ఆ బ్యాక్‌గ్రౌండ్ వాల్ ఉందనుకోండి, వైట్ వాల్ ఉందనుకోండి, చాలా ఈజీగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు నా బ్యాక్ సైడు ఇవున్నాయి చూసారా? బ్లెండ్స్ ఉన్నాయి. ఈ బ్లెండ్స్ కొంచెం కట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటది. అండ్ అంత ఎగ్జాక్ట్‌గా కట్ అవ్వదనమాట. ఎప్పుడైనా మనం వీడియో షూట్ చేసేటప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లెయిన్‌గా వాల్ ఉండేటట్లు మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే. మన దగ్గర గ్రీన్ స్క్రీన్ లేనప్పుడు గ్రీన్ మ్యాట్ ఉందనుకోండి, గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి అది ఇంకా హ్యాపీ. గ్రీన్ మ్యాట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే. మూవీస్, సాంగ్స్ ఎడిటింగ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఎలా? మూవీ సాంగ్స్ ఎడిటింగ్ చేసి యూట్యూబ్‌లో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. కాపీరైట్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అందులో ఒక 1 మినిట్ వీడియో రెగ్యులర్‌గా 1 మినిట్ వీడియో గాని, ఎక్కడైనా వేరే వీడియోలో ఉన్న క్లిప్ తీసుకొచ్చి మనం పెట్టామంటే ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. మనం ఏం చేయాలంటే ఆ వీడియో, ఆ సాంగ్ తీసుకొని మధ్యలో బిట్లుగా చేసుకొని ఒకేసారి ప్లే చేసకుండా సేమ్ ఒక సాంగ్ పెడతారు. దానికి ఏదైనా క్లిప్ పెడతారు. వేరే క్లిప్. వెంటనే అంటే ఒక 30 సెకండ్స్‌కో, 20 సెకండ్స్‌కో క్లిప్ మార్చేస్తుండాలి. అర్థమైందా? ఆడియోకొచ్చేసరికి ఆడియో కొంతమందికేసేస్తారు, కొంతమందికేసేయరు. ఓకేనా? ఆడియో గూడా బిట్లు చేసుకోవాలి. అంటే 30 సెకండ్స్‌కి మారిపోయేలాగా. సేమ్ సాంగ్ వేరే దగ్గర ఎక్కడైనా 30 సెకండ్స్ కానీ, 50 సెకండ్స్ కానీ సేమ్ అలా స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అది కాపీరైట్ ఇష్యూస్ కింద వచ్చేస్తుంటది. సో, కాపీరైట్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే 30 సెకండ్స్ బిట్లు కింద కట్ చేసుకొని అప్‌లోడ్ చేయాలి మీరు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కాకుండా ఇమేజెస్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. వేరే ఇమేజెస్. అక్కడ కలర్ ప్లేస్‌లో కలర్ ఇచ్చాను కదా! ఈ కలర్ కాకుండా ఎలిమెంట్స్‌లోకి వెళ్లి నేచర్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాననుకోండి. ఇది ఇస్తాను బ్యాక్‌గ్రౌండ్ సెట్ యాస్ బ్యాక్‌గ్రౌండ్. చూసారా? నేచర్ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు ఇలాగ. ఇట్లా కలరే కాదు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇమేజ్‌లు కూడా ఇచ్చుకోవచ్చు మీరు. మినిమమ్ ఎంత టైమ్ డ్యూరేషన్ కంటే ఎంత టైమ్ డ్యూరేషన్ కాదు ఎంబీలు బట్టి చూస్తది. క్వాలిటీ ఎంబీని బట్టి కూడా చూస్తదది రిమూవ్ అయ్యేటప్పుడు. అండ్ మీరు ఒక 30 మినిట్స్ వీడియో అయినా సరే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోద్ది. నో ప్రాబ్లమ్. కాకపోతే అది క్వాలిటీ ఎక్కువుందనుకోండి, ఎంబీలో సైజులు ఎక్కువుందనుకోండి, అటువంటప్పుడు తీయడం కొద్దిగా కష్టమైపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే వీడియో ఇప్పుడు ఫోటో ఎలాగైతే పెట్టానో వీడియో కూడా పెట్టుకోవచ్చు మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో. వేరే వీడియో. అవును. అక్కడక్కడ బీప్ చేస్తే కాపీరైట్ ఇష్యూ పడతది. మొబైల్‌లో ఎలా చేయాలి? చెప్తాను మొబైల్ కూడా. ఓకే. ఇంకేమైనా డౌట్స్ అడగండి. మొబైల్‌లో చెప్తాలేండి. మొబైల్‌లో వీడియో ఎడిటింగ్‌కైతే నేనైతే వీడియో పంపిస్తాను. గ్యారంటీ ఈరోజే పంపిస్తాను. ఓకేనా? వీడియో ఎడిటింగ్ వర్కొచ్చేసరికి.
అవును. గ్రీన్ గాని, గ్రీన్ మ్యాట్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. పెద్ద వీడియో అయినా గాని రిమూవ్ అయిపోద్ది. గ్రీన్ మ్యాట్ ఉంటే బ్యాక్ సైడ్. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఎనీ డౌట్స్? ఓకే. సార్ కాపీరైట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మీకు యూట్యూబ్ మాస్టరీ కోర్స్ ఉంటది. యూట్యూబ్ క్లాస్ సెపరేట్‌గా ఉంటది కాబట్టి, అక్కడ కాపీరైట్ ఇష్యూస్ రాకుండా మ్యూజిక్ ఎలా యూజ్ చేసుకోవాలి, స్టాక్ వీడియోస్ ఎలా తీసుకోవాలి, స్టాక్ ఆడియో ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ నేను చూపిస్తాను మీకు యూట్యూబ్‌లో. ఓకేనా? యూట్యూబ్ క్లాస్‌లో ఇవన్నీ ఎలాబొరేటెడ్‌గా వస్తాయి మనకి. జస్ట్ వీడియో ఎడిటింగ్ గురించి డౌట్స్ అడగండి. తక్కువ ఎంబీలో చేసామనుకోండి, క్వాలిటీ అనేది తగ్గిపోద్ది వీడియోస్‌కి. ఎంత ఎంబీ అయినా నీకు అనవసరం. ఎంత ఎంబీ అయితే ఏంటి, యూట్యూబ్ పడుతది కదా మెమరీ. మీకు ప్రాబ్లమ్ లేదు కదా! అర్థమైందా? ప్రాబ్లమ్ లేదు మీకు. యూట్యూబ్ చూసుకుంటదది. నేమ్ ఎలా యాడ్ చేయాలో ఇంకోసారి చెప్పాలా? చెప్పు. కాపీ రైట్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ క్లాస్‌లో చెప్తాను మీకు. ఓకేనా? ఇక్కడ మీ గురించి మీరు చెప్పేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడు, హాయ్ మై నేమ్ ఈస్ బలరాం రంగాల అని చెప్పేటప్పుడు, ఆ వాయిస్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మీకు ఇక్కడ మీ నేమ్ రావాలనుకుంటున్నాను నేను. మీరేం రావాలనుకునేటప్పుడు అది కూడా జస్ట్ నేమ్ డిస్‌ప్లే చేసేయకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక డిజైన్ కూడా పెట్టుకున్నాను నేను. ఓకే. ఆ ప్లేస్‌లో నేమ్ రావాలి అనేటప్పుడు ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఒక నేమ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను నేను. నేమ్ ట్యాగ్. మల్టిపుల్ నేమ్ ట్యాగ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఇలా చిన్నది పెద్దది చేసుకోవచ్చు. ఇలా పెట్టి నా నేమ్ ఇచ్చుకుంటున్నా. ఫాంట్ సైజ్. ఇలా నేమ్ ఇచ్చేటప్పుడు స్ప్లిట్ చేసుకోవాలి. ఎక్కడి వరకైతే మీ నేమ్ చెప్తున్నారో ఇలా సెకండ్స్ ఇలా చూసారా? ఇలా మీరు ఇలా చూస్తుంటే మీరు ఫస్ట్ వీడియో, ఆడియో వినేటప్పుడు ఎన్ని సెకండ్స్ దగ్గర నా నేమ్ ఎండ్ అయిపోతుందో చూసుకొని అన్ని సెకండ్స్ దగ్గర కర్సర్ పెట్టి ఎస్ అని కొడతారు. లేదు అంటే స్ప్లిట్. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే స్ప్లిట్ ఆప్షన్ వస్తదనమాట. ఈ ప్లేస్‌లో ఎక్కడైతే స్ప్లిట్ చేయాలనుకుంటున్నానో అక్కడ రైట్ క్లిక్ చేసినా గాని స్ప్లిట్ అని వస్తది. లేదంటే షార్ట్ కోడ్ వచ్చేసరికి డెస్క్‌టాప్‌లో ఎస్. మొబైల్‌లో వచ్చేసరికి ఆ ప్లేస్‌లో లాంగ్ ప్రెస్ చేస్తారు. ఓకేనా? రైట్ క్లిక్ అంటే అక్కడ లాంగ్ ప్రెస్. ఈ ప్లేస్‌లో లాంగ్ ప్రెస్. స్ప్లిట్ పేజ్. చూసారా? స్ప్లిట్ పేజ్ మీద క్లిక్ చేయగానే అక్కడికి 2 పార్ట్స్ అయిపోద్దనమాట. అక్కడి వరకు ఒక పార్ట్ కట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇక్కడొచ్చేసరికి ఒక ప్లస్ సింబల్ యాడ్ చేశాను నేను. చూసారా? ఈ రెండింటి మధ్యగా ఒక ప్లస్. ఓకేనా? యాడ్ పేజ్. కొత్త పేజ్ ఏదైనా యాడ్ చేయాలంటే. ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే యానిమేషన్ అనమాట. స్లైడ్ మొత్తానికి యానిమేషన్ ఇలా. చూడండి ఇలాగ. చూసారా? ఒక ట్రాన్సాక్షన్. ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ క్లాస్ వీడియో ఎడిటింగ్ అని చెప్పాలనుకుంటున్నాను. ఇలా. ఇది ఇచ్చాను ఇక్కడ ట్రాన్సాక్షన్. ఇచ్చి ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. సో, హాయ్ మై నేమ్ ఈస్ బలరాం రంగాల అని చెప్పాను ఇక్కడ నేను. అంటే చెప్పాననుకోండి. నేను యాక్చువల్‌గా చెప్పలేదు ఇక్కడ నా పేరు. తర్వాత వస్తది చూసారా ట్రాన్సాక్షన్ అనేది ఎలాగ యాడ్ అయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్ కూడా ఇక్కడ నార్మల్ డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది కదా! చూసారా? ఇక్కడ కూడా నేను ఒక ట్రాన్సాక్షన్ పెట్టాలనుకునేటప్పుడు చూడు ఈ ప్లేస్‌లో కూడా ఒక ట్రాన్సాక్షన్ పెట్టేస్తాను. దాని గురించి పోయి ఇప్పుడు చూడండి. టచ్ చేయండి. ఓకేనా? ఒక ట్రాన్సాక్షన్ వచ్చింది. వీడియో ఎడిటింగ్ బేసిక్స్. ఇది అయిపోయిన వెంటనే నా వీడియో ఇలా వచ్చేస్తది. నెక్స్ట్ అది అక్కడ. దాని గురించి అక్కడ ఏది చెప్తున్నానో చూసుకోండి. అది అయిపోయిన తర్వాత జంక్ ఫుడ్ అయిపోయిన తర్వాత హెల్తీ ఫుడ్ గురించి చెప్తున్నాను. హెల్తీ ఫుడ్ అనేది అక్కడ చూపించాను. ఓకేనా? స్ప్లిట్ ఆప్షను, షో టైమింగ్ ఆప్షను,
ఆడియో ఆప్షను, ఈ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసుకుంటే బేసిక్ వీడియో అనేది ఎడిటింగ్ అనేది ఇక్కడ అయిపోతుంది. అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రీమియర్ ప్రోలోనే చేస్తాం. మన వరకు వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా, ఇంకా సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజర్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఎంఎన్‌సీ కంపెనీల్లో డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్ చేయాలన్నప్పుడు కాన్వా వీడియో ఎడిటింగ్ అనేది 100% అదే రావాలి మనకి. ఎందుకంటే ప్రీమియర్ ప్రోలో చాలా కష్టం వీడియో ఎడిటింగ్ అనేది చేయడం కాబట్టి, అంత టైమ్ టేకింగ్ కాబట్టి అంత అవసరం లేదు ఇక్కడ మనకి. సో, అందుకని కాన్వాలో చేస్తాం. నేమ్ యాడ్ చేశాను. ట్రాన్సాక్షన్స్ చెప్పాను. అవును. అక్కడ ఇమేజ్ యాడ్ చేశాను కదా! ఇమేజ్ బదులు హెల్తీ ఫుడ్ వీడియో యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. వీడియో క్వాలిటీ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు క్వాలిటీ సైజ్ తగ్గకుండా లో ఎంబీ సైజ్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి సార్? క్వాలిటీ తగ్గకుండా లో ఎంబీలోకి పెట్టామంటే అది తగ్గిపోతది. ఎలాగైనా తగ్గిపోద్ది. మనం ఎంత అనుకున్నా గాని తగ్గిపోతది. అర్థమైందా? యూట్యూబ్‌లో నీకు 1 జీబీ ఉన్నా నీకు అనవసరం. అప్‌లోడ్ అయిపోతది కాబట్టి 1 జీబీ ఉన్నా చేసేయండి. మన ఓన్ వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా సరే మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చాయనేటప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ తగ్గించొచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు కూడా దీనికి కూడా ఏఐ టూల్స్ వస్తాయి. ఎంబీ తగ్గించి క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి. కానీ ఎవరైనా జూమ్ చేసి చూసినా గానీ, పెద్ద స్క్రీన్ మీద చూసినా గానీ ఆటోమేటిక్‌గా క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. మొబైల్ వరకు ఓకే. క్వాలిటీగా కనిపిస్తుంది అనిపిస్తది. పెద్ద స్క్రీన్ మీదకెళ్ళేటప్పటికి క్వాలిటీ తగ్గిపోద్ది. అర్థమైందా? సో, ఎప్పుడు గూడా అలా ఎంబీ సైజ్ తగ్గించి క్వాలిటీ పెంచాలని మాత్రం ఆలోచించండి. హెల్తీ ఫుడ్ దగ్గర హెల్తీ వీడియో గూడా పెట్టుకోవచ్చు. సేమ్ అదే యానిమేషన్స్ అన్నిట్లికి ఒకలాగే. ఇప్పుడు నేమ్ పెట్టాను ఇక్కడ నేను. పెట్టాను కదా! క్లిక్ చేసి యానిమేట్. చూడండి ఇక్కడ యానిమేట్ అని ఉంది. అర్థమైందా? యానిమేట్. ప్రతి దానికి కూడా ఇక్కడ యానిమేషన్ ఉంటది కాబట్టి, ఆ యానిమేట్ పెట్టుకోవడం మీరు. ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత థాంక్ యూ ఫర్ అటెండింగ్ వెబినార్ అని వస్తది మీకు. లాస్ట్ వరకు ఉండాలి. టెక్కలి కాదు ఇంటి పేరమ్మా టంకాల. ఇంటి పేరు టెక్కలి కాదు. టంకాల. ఓకేనా? స్ప్లిట్ చేసిన చిన్న పార్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మార్చొచ్చా సార్? స్ప్లిట్ చేసింది కూడా మార్చొచ్చు. ఎంబీ సైజ్ తక్కువ ఉన్నప్పుడు మార్చొచ్చు. ఆ వీడియో క్వాలిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల నాది అవ్వలేదు. స్ప్లిట్ చేసిన దానికి కూడా మార్చొచ్చు బ్యాక్‌గ్రౌండ్. పర్టిక్యులర్ ఏరియాకి. సైజ్ తక్కువ ఉండాలి కాకపోతే. కాన్వా యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నానన్నది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చెప్పాను నేను. దీనికంటే బెటర్ యాప్స్ చాలా ఉన్నా గానీ, అవన్నీ గూడా అఫీషియల్ కాదు ఆ యాప్స్ అన్నీ గూడా. ఎప్పుడు తీసేస్తారో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్‌కట్ ఉంది వీడియో ఎడిటింగ్ చేయడం కోసం. మన ఇండియాలో అది బ్యాన్. వీపీఎన్ యూజ్ చేసుకొని వాడాలి మనం. అర్థమైందా? ప్రతి వీడియో ఎడిటర్ కూడా సో మెనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇస్తుంటాడు. అవన్నీ గూడా ప్రొఫెషనల్‌గా వచ్చేసరికి కార్పొరేట్ కంపెనీలో అవి యూజ్ చేయరవి. కార్పొరేట్ కంపెనీలో. కాన్వా అనేది కార్పొరేట్ కంపెనీలో యూజ్ చేస్తారు. అండ్ మనకిక్కడ ఏఐ ఇంటిగ్రేషన్ కాబట్టి ఒకే టూల్‌లో అంటే ఒక కాన్వా యాప్ అనేది 4000 పర్చేజ్ చేసుకుంటే చాలు. మొత్తం అందులో ఉన్న 1000 యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కాబట్టి ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా కాన్వా యాప్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి మనం కాన్వా నేర్చుకోవాలి. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కాన్వాలోనే నేర్చుకోవాలి. అది. వీడియో ఎడిటింగ్ డేటా అయిపోద్ది నార్మల్‌గా. డేటా అవ్వడం ఏమి ఉండదు. మల్టిపుల్ టైమ్స్ ప్లే చేస్తుంటే డేటా అయిపోతది తప్ప నార్మల్‌గా అయితే అవ్వదు. నేమ్, లోగో, మ్యూజిక్, యానిమేషన్ సేమ్. ఇక్కడ లోగో పెట్టేస్తారు. దానికి యానిమేషన్ ఇచ్చుకొని కిందనే యాడ్స్ మ్యూజిక్‌లోకెళ్ళి మ్యూజిక్ యాడ్ చేసేస్తారు. కాన్వా ఫ్రీలో కూడా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ ఇవన్నీ కావాలంటే అప్పుడు మనం ప్రో వెర్షన్ తీసుకోవాలి. లేదంటే ఫ్రీలో కూడా చేయొచ్చు మనం.
యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడం చెప్తాను ఇప్పుడు. ఓకేనా? టాస్క్ గురించి నేను మళ్ళీ చెప్తానండి. ఎన్ని నిమిషాల వీడియో అయినా ఎడిట్ చేయగలం. ఇప్పుడు మనది 51 మినిట్స్ ఉంది ఇది. ఎంతుంది మనది మొత్తం వీడియో? 49 మినిట్స్ ఉంది వీడియో. ఎన్ని నిమిషాలదైనా చేయొచ్చు మనం. అదే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేటప్పుడు క్వాలిటీ ఎక్కువ ఉందనుకుంటే తగ్గుతది. జోహో మీటింగ్ వల్ల ఎక్కువ డేటా అయిపోతుంది సార్. అయిపోద్ది మరి ఎందుకంటే ఖచ్చితంగా మరి క్లాస్ వినాలి కదా! 1 అవర్ క్లాస్. మొబైల్‌లో ఎడిట్ చేయడం మీకు పంపిస్తానండి. వీడియో ఒకటి పంపిస్తాను. ఆ వీడియో చూడండి సరిపోతుంది. హ్మ్. ఒకవేళ అవ్వలేదనుకుంటే రేపు మనం మొబైల్‌ని డెస్క్‌టాప్ కనెక్ట్ చేసి ఒకసారి నేను మొబైల్‌లో చేస్తుంటాను. డెస్క్‌టాప్‌లో అది కనిపిస్తది. స్క్రీన్ మిర్రరింగ్ చేసి రేపు చూపిస్తాను మీకు మొబైల్‌లో. టాస్క్ అంటే ఏం లేదు. మీరు వీడియో ఒకటి షూట్ చేసుకొని ఉంచుకోండి. మీ వీడియో ఓన్ వీడియో. వాయిస్ క్లారిటీగా వచ్చేలాగా ఒక బ్యాక్‌గ్రౌండ్ స్క్రీన్ గట్టా పర్ఫెక్ట్‌గా చూసుకొని ఇక్కడికెళ్ళి హాయ్ మై నేమ్ ఈస్ బలరాం టంకాల. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ సంథింగ్ వన్ కాలేజ్ నేమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఐ యామ్ ఎంసీఏ గ్రాడ్యుయేట్. మై కాలేజ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ కోర్సెస్ అని పెట్టి ఏ కోర్సెస్ అయితే పెడుతుందో ఆ కోర్సెస్‌నన్నీ ఎడిట్ చేయండి అక్కడ. అర్థమైందా? అలా మనం ఎడిట్ చేస్తూ చేయాలి. అంతే వీడియో సింపుల్‌గా. మీరింకా బాగా చెప్పగలుగుతారు. మీరందరూ స్టూడెంట్స్ గాబట్టి ఇంకా చాలా బాగా చెప్పగలుగుతారు. మీకది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తున్నారు గాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిల్లో మీ వేలో, మీ యూనిక్ వేలో మీరు చెప్పండి. అది ఎలా ఉన్నా పర్లేదు. మీ యూనిక్ వే మీకెలా అయితే వస్తుందో యూనిక్ వే అదే మిమ్మల్ని ఒక్కొక్కసారి స్టార్‌ని చేసేస్తుంటదండి. ఎవరిని ఇమిటేట్ చేయకండి. వేరే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వారిని ఇమిటేట్ చేయకుండా మీ వేలో మీరు చేయండి. అదే మీకు మంచి ఫాలోవర్స్‌ని తీసుకొస్తుంది. అదే మీకు ఫేమ్ అన్నీ తీసుకొస్తది. ఓకేనా? కలర్ గ్రేడింగ్ అది అవ్వదిందులో. జూమ్ మీటింగ్ ఎందుకు చేసుకోలేదు సార్? యాక్చువల్‌గా జూమ్ వచ్చేసరికి 300 మెంబర్స్‌కి అయితది ఒక క్లాస్. ఓకేనా? జూమ్ 300 మెంబర్స్‌కి గూడా మనం ఎంత పే చేయాలి? 20,000 పే చేయాలి పర్ ఇయర్. జోహో మీటింగ్ వచ్చేసరికి ఒక్కొక్క క్లాస్‌లో 1000 మెంబర్స్‌ని పెట్టుకోవచ్చు. 1000 మెంబర్స్‌కి కూడా మనం 1,00,000 పే చేసాం అంతే జోహోకి. ఓకే. 1000 మెంబర్స్ క్లాస్‌కి 1,00,000 పే చేసాం జోహోకి. ఒక క్లాస్‌లో 1000 మెంబర్స్ అయిపోతారు. జూమ్ వచ్చేసరికి 20,000కి 300 మెంబర్సే అవుతారు. అలా 300 మెంబర్స్ అంటే మనకి ఎక్కువ బ్యాచ్‌లు అయిపోతాయి కదా! మొత్తం ఆహ్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వచ్చేసరికి మనకి 12,000 నుంచి 15,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అంతమందికి 300 మందికి క్లాస్ చెప్పాలంటే చాలా కష్టమైపోతది. అందువల్ల 1000 మెంబర్స్‌కి ఒకే బ్యాచ్ పెట్టడం వల్ల జోహో అనేది తీసుకున్నాం. అదే నార్మల్ టాపిక్ మీ గురించి మీరు చెప్పండి. మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో చెప్పండి. మీకు ఏ క్లాస్ చదువుతున్నారో చెప్పండి అంతే. రికార్డింగ్ క్లాసెస్ రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడ్ చేసి మీకు నేను ఇందులో పెడుతున్నాను. మీరు చూసుకోవచ్చు యూట్యూబ్ నుంచి. మీ గ్రూప్‌లోనే షేర్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. టాస్క్ కూడా క్లియర్‌గా కాన్సెప్ట్ కూడా నేను రాసి పంపిస్తాను మీకు. తెలుగులోనే మాట్లాడండి ప్రాబ్లమ్ లేదు. ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తెలుగులోనే చేయండి వీడియో మొత్తం గూడా. గ్రూప్‌లో గూడా టాస్క్ గురించి పెడతాను నేను. రిజిస్టర్ అయిన తర్వాత లేదా క్లాస్ క్లోజ్ అయిన తర్వాత మెయిల్ నోటిఫికేషన్ రావడం లేదు సార్ 2 డేస్ నుంచి. వస్తది మీరు లాస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా వస్తది. సెల్ఫీ వీడియో క్రియేట్ చేసి గ్రూప్‌లో పెట్టకండి ఇప్పుడు మీరు. అది ఎడిట్ చేసి పెట్టండి. అర్థమైందా? నేను చెప్పాను కదా! ఎడిటింగ్ ఇప్పుడు. మీ పేరొచ్చేలాగా, మీ కాలేజ్ కోర్సెస్ కనబడేలాగా, మీ కాలేజ్ ఇమేజ్ కనబడేలాగా అలా ఎడిట్ చేసి పెట్టండి. కాలేజ్ నేమ్ ఎందుకు? ఇంగ్లీష్‌లో కూడా చేయండి. ఇంగ్లీష్‌లో చేయండి, తెలుగులో చేయండి. మీ ఇష్టం అందులోనే చేయండి మీరు. ఏది ఈజీగా ఉంటే అది చేయండి మీరు. ఓకేనా?
అంటే దీని అర్థం ఏంటి? సార్ మీరు యెస్టర్‌డే చెప్పింది కరెక్ట్ కాదు సార్ సబ్‌స్క్రైబ్ గురించి. సబ్‌స్క్రైబ్ చేయమని మిమ్మల్ని ఏమి చెప్పలేదు నేను. ఒకవేళ ఫ్రీగా అయితే నేనిప్పుడు అమౌంట్ పే చేసుకొని కాన్వా ఇవ్వాలంటే ప్రతి నెల ఇవ్వలేం కదా మనం. ఫస్ట్ నెల మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చాం. నెక్స్ట్ మంత్ కూడా ఫ్రీగా కావాలంటే ఒక 20 సబ్‌స్క్రైబర్స్‌ని చేయమన్నది. మీరు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ప్రాబ్లమ్ ఏం లేదది. ఓకేనా? సబ్‌స్క్రైబ్ చేయమని మిమ్మల్ని బలవంతం ఏం పెట్టలేదు కదా! అర్థమైందా? చేసుకోవచ్చు. చేయండి. మీ గురించి మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. తర్వాత మనం సోషల్ మీడియా మార్కెటింగ్‌లో, యూట్యూబ్ మార్కెటింగ్‌లో దాన్ని ఎలా యూజ్ చేస్తామనేది మీకు చెప్తాను నేను. ఓకేనా? యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం అన్నీ ఉంటాయి మనకి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ కాకుండా డిఫరెంట్ వేలో మనీ ఎర్న్ చేయడం చెప్తాను యూట్యూబ్‌లో గూడా. థాంక్ యూ. సబ్‌స్క్రైబ్ చేసిన వాళ్ళందరికి కూడా థాంక్ యూ. ప్లస్ వీడియో ఎడిటింగే ఈ వీక్ టాస్క్ అన్నమాట. ఓకేనా? 50 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తాను ఈసారి. ఈ వీడియో ఎడిటింగ్‌లో 50 మెంబర్స్‌కి నేను ప్రైజ్ మనీని ఇస్తాను నేను. సో, కాబట్టి పర్ఫెక్ట్‌గా చాలా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మనీ రాలేదా? ఒకసారి నేను అకౌంట్ టీమ్‌కి ఇప్పుడే చెప్తాను. నిన్న నిన్న పేమెంట్‌లు చేయమని చెప్పేసాం ఆల్రెడీ. నేను మాట్లాడతాను ఇప్పుడే క్లాస్ అయిపోయాక అకౌంట్ టీమ్స్‌తో మాట్లాడి వెంటనే వేపిస్తాను. ఒకవేళ రాకపోతే. సార్ ఏ రోజుకి మేము సబ్మిట్ చేయాలి? నెక్స్ట్ వీక్‌కి. అంటే నెక్స్ట్ అంటే మీకు ఒక 1 వీక్ టైమ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు కంటెంట్ రాయాలి, ప్రిపేర్ అవ్వాలి. సో మెనీ ఎర్రర్స్ వస్తుంటాయి కాబట్టి వీడియో ఎడిటింగ్ కూడా క్లారిటీగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి 1 వీక్ టైమ్ ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ వీక్‌కి మీరు ఇవ్వండి చాలు. ఎగ్జాంపుల్‌కి ఒక వీడియో ఓకే. ఎగ్జాంపుల్‌కి నేనే ఒక వీడియో చేసి మీ గ్రూప్‌లో పెడతాను. అలాగే ఎడిట్ చేయండి మీరు కూడా. శాంపుల్ వీడియోస్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వీక్ వెడ్నెస్‌డే కాదు ఫ్రైడే వరకు ఇస్తున్నాను తీసుకోండి. 1 వీకే కాదు. ఎందుకంటే ఇది ప్రాపర్‌గా చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెడ్నెస్‌డేకి వచ్చేసరికి మనకి ఇంకొక టాస్క్ వచ్చేస్తది. కాబట్టి వెడ్నెస్‌డే కాదు ఫ్రైడేకి ఇంకో టాస్క్ వస్తది. ఆ టాస్క్ వచ్చేలోపు ఇంకో కొత్త టాస్క్ వచ్చేలోపు ఈ టాస్క్ చేయండి మీరు ప్రాబ్లమ్ లేదు. ఓకే. ప్రతి టాస్క్ కూడా మిమ్మల్ని మెరుగుపరచడానికే ఉంటది. సో, జస్ట్ నార్మల్‌గా మేమిచ్చిన క్యాష్ ఈ 500 ఇవనేది పెద్ద అమౌంట్ కాదు మీకు. అర్థమైందా? మీకు సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది. ఇంట్రెస్ట్ పెడతారు. సో, నేను ఈ వీడియో చేసి నా ఫస్ట్ ఎర్నింగ్ ఇంతుంది. నేను ఒక 500 ఎర్న్ చేసుకోగలిగాను ఈ వీడియో చేసి అని మీరు గర్వంగా మీకు మీరు ఫీల్ అవ్వచ్చనమాట హ్యాపీగా. అప్పుడు మీకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా లెవెల్ పెరుగుతుందనమాట. అలాగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది. అందుకోసం ఈ ప్రైజ్ మనీలు పెట్టడం. ఈ ప్రైజ్ మనీ అనేది అక్కడ క్యాష్ చూడకండి. అది మీ టాలెంట్‌ని గుర్తిస్తుందనమాట అక్కడ. అర్థమైందా? దాన్ని ఆలోచించే చేయండి తప్ప, ఇక్కడ 500 ప్రైజ్ మనీ అని కాకుండా, మీ టాలెంట్‌తో నేనిది ఎర్న్ చేసుకున్నాను. సో, నాకు టాలెంట్ ఉంది. నేను ఏ వీడియో అయినా ఎడిట్ చేయగలను. నేను ఇక్కడ వీడియోసే కాదు, లోకల్‌లో ఉన్న కంపెనీస్‌కెళ్ళి, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికెళ్ళి, సార్ నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోకి నాకు ఇలా 500 పే చేశారు. మీకు వీడియో చేయాలి అంటే, నేను ఖచ్చితంగా 500 చార్జ్ చేస్తాను. మీకు ఈ వీడియో చేసిస్తాను అని ఆళ్ళ దగ్గరెళ్లి కూడా అమౌంట్ అడిగి మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ అంతే. ఇంకెనీ డౌట్? డౌట్స్ ఏమున్నాయా? వాయిస్ రావట్లేదా? వీడియో టైమ్ డ్యూరేషన్ 30 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ మధ్యలో ఉండాలి. సార్ అమ్మాయిలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నా. వీడియోలు ఎలా మనకి ఈ అమ్మాయిలు, అబ్బాయిలు అనేవి మర్చిపోండి ఇంకా. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఏఐ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. ప్రతి అమ్మాయి బయటకొచ్చి మాట్లాడుతున్నారు. అర్థమైందా? భయపడకూడదు. ఇంకా అమ్మాయిలము అనే భయం అనేది తీసేయండి మీరు ఫస్ట్. అర్థమైందా? ఎంతమంది అమ్మాయిలు వీడియోలు చేయట్లేదు మనకి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోస్ మన కాలేజీలో చేయొచ్చు అదంతా. రేపు మీరొక టీమ్ లీడర్ అవ్వచ్చు. ఒక కంపెనీలో టీమ్ లీడర్ అవ్వచ్చు. అప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి కదా! గట్టిగా మాట్లాడాలంటే
ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ అనేది చేస్తుండాలి, ప్రాబ్లమ్ లేదు. ఇంకా మీకు ఇబ్బంది ఉంది అంటే అమ్మాయిల వరకు ఏం చేస్తారంటే నేను మీకు ఫార్మ్ పంపిస్తాను నేను. ఆ ఫార్మ్‌లో సబ్మిట్ చేయండి వీడియోస్ మీరు. ఓకేనా? గ్రూప్‌లో పెట్టదు అన్నప్పుడు ఆ ఫార్మ్. మిగతా వాళ్ళందరికి కూడా ఫార్మ్ పెట్టేస్తానండి దానికి కూడా. జస్ట్ మీ వీడియో అనేది అందులో అప్‌లోడ్ చేయండి, ఒక వీడియో, సింగిల్ వీడియో. 10 డేస్ తర్వాత ఎప్పుడైతే మీకు టాస్క్ అయిపోద్దో అప్పటి వరకు ఉంది. మొన్న ఎలాగైతే స్క్రీన్ షాట్స్ ఎలాగైతే నాకు పంపించారో అదే విధంగా వీడియోస్ కూడా ఆ ఫార్మ్‌లో పంపించండి. మా టీమ్ మొత్తం వెరిఫై చేసుకొని ఎవరైతే బాగా చేశారో అందులో 50 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి పర్ హెడ్ 500 లెక్క పంపిస్తాను అమౌంట్. ఓకేనా? నేను కంటెంట్ అదంతా చెప్తాను. ఆ వీడియోనే చేయండి. నేను చెప్తాను మీకు ఎలా అనేది కంటెంట్. అలా చేయండి చాలు. కంటెంట్ అంతా పెడతాను. అప్పుడు స్టార్ట్ చేయండి. ఇలాగ మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఏదైనా సరే. చిన్న చిన్న వీడియోలు ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. కంటెంట్ నేను పెడతాను నేను. ఓకేనా? కంటెంట్ అనేది నేను పెడతాను. నో ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్ వీడియో పెడతాను. నేనే కంటెంట్ తయారు చేసి ఇప్పుడు నేనే వీడియో చేసి పెడతాను. ఆ వీడియోనే మీరు చేయండి. ఓకేనా? ఇది ఈ వీక్ టాస్క్ అదే. వాయిస్ వస్తుంది చాలా మందికి. స్కాటర్డ్ క్లాసెస్ ఉంటాయి అన్నీని గ్రూప్‌లో. పాతవన్నీ గూడా జోహో నుంచి పెట్టాను. కొత్త వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్‌వన్నీ కూడా యూట్యూబ్‌లో పెడుతున్నాను. యూట్యూబ్‌లో వెళ్లి చూడండి. ఓకేనా? ఇప్పుడు అది చెప్పాను గదా! ఫస్ట్ వీక్ మనీ నిన్న ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాం. ఒకసారి అకౌంట్ టీమ్స్‌కి నేను గుర్తు చేస్తాను. క్లాస్ అయిపోయాక. నో ప్రాబ్లమ్. అయిపోయిన వెంటనే ఏసేస్తారు. సార్ కెన్ యూ సెల్ ద లోగోస్ మేడ్ ఇన్ కాన్వా? ఐ ఆల్రెడీ సెల్ వన్ లోగో. యెస్. వెరీ నైస్. ఆల్రెడీ మీరు ఒక లోగో సేల్ చేశారంటున్నారు కాన్వాలో. అంతే. మీ కాలేజ్ కావచ్చు, ఇంకెవరికైనా లోగో చేస్తాను. సింపుల్‌గా రూ. 1000 లేకపోతే 500 100 అయినా తీసుకోండి లోగో. సింపుల్ లోగో చేసి ఇచ్చేయండి కాన్వాలో. మీ బిజినెస్‌కి, మీ షాప్‌కి ఒక లోగో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాలి వాళ్ళకి. మీ ఏరియాలో నార్మల్‌గా అలాగా టీ తాగడానికి వెళ్ళేటప్పుడు గట్రా మీకు కొన్ని కొన్ని షాపులు కనిపిస్తుంటాయి. లోగో బాగోలేదండి. ఈ లోగో చేసుకోండి. ఒక 500 అవుతదని చెప్పి అటువంటి వాళ్ళకి లోగోలు తయారు చేసి 500, 500 ఇవ్వచ్చు మనం. అర్థమైందా? అవును. నేనేదైతే కంటెంట్ చెప్తానో ఆ కంటెంట్ మీద వీడియోస్ చేయండి. ఒక్కొక్క కాలేజ్ వాళ్ళకి ఒక్కొక్క కంటెంట్ ఇస్తాను నేను. ఓకేనా? ఆ కాలేజ్ గ్రూప్‌లోనే పెడతాను ఆ కంటెంట్. నేను ఎగ్జాంపుల్ ఒక వీడియో చేస్తాను. మిగతా అందరూ కూడా అలాగే ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి నేను పంపిస్తాను. ఓకేనా? కంటెంట్ అది. ఈలోగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి నార్మల్‌గా వీడియో ఎడిటింగ్ అనేది. ఓకేనా? వీడియో ఎడిటింగ్, మీ వీడియో చేయడము, మాట్లాడడము వీటి వల్ల ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అయితాయి. ఫ్యూచర్‌లో మీరు ఒక టీమ్ లీడర్ అయితప్పుడు ఖచ్చితంగా టీమ్ లీడర్ అవుతారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీలాగా 2006లో అంటే 2006లో నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. 2006 కాదు 9. 9లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కూడా నేను అవుతాను అనుకోలేదు కదా! ఒక కంపెనీకి. సీఈఓ అవుతాను అనుకోలేదు. ఒక కంపెనీ పెడతాను అనుకోలేదు. అలాంటిది 3 కంపెనీలు పెట్టాను. ఇప్పుడు మీరు అక్కడ ఎలాగైతే కూర్చున్నారో, మీరు కూడా ఒక 4, 5 ఇయర్స్ తర్వాత ఒక కంపెనీ ఓనర్ అవ్వచ్చు. కంపెనీలో టీమ్ లీడర్ అవ్వచ్చు. అర్థమైందా? ఏదైనా అవ్వచ్చు చెప్పలేం. ఎప్పటినుంచే మనం బాగా వెనకబడి ఉన్నాం అటు సైడ్. మన సైడ్ బాగా వెనకబడి ఉంది. ఈ డిజిటల్ వరల్డ్ పరంగా బాగా వెనకబడి ఉన్నాం. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సింపుల్‌గా మినిమమ్ మీరు ఇంటి దగ్గర ఉండి 30,000 ఎర్న్ చేసుకోవచ్చు. అంత మినిమమ్ అనమాట 30,000. ఆ ఎర్నింగ్ మెథడ్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్‌లో ఉంటాయి. ముందు మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. దాని ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలని ఈ కాన్వా లోగోస్ అవ్వచ్చు, కాన్వా టెంప్లేట్స్ అవ్వచ్చు. అవి ఎక్కడెక్కడ సేల్ చేయాలి? అవన్నీ గూడా కాన్వా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత హౌ టు ఎర్న్ మనీ విత్ కాన్వా అనే కాన్సెప్ట్ అనేది 1 అవర్ క్లాస్ ఉంటది. ఆ క్లాస్‌లో ఎలాబరేటెడ్‌గా చెప్తాను. ఓకేనా? డౌట్? 90 సెకండ్స్, 30 సెకండ్స్, 90 సెకండ్స్ మధ్యలో ఉంటది. రూ. 300కి ఒక లోగో చేశారు. వెరీ గుడ్. చూడండి మీ ఫ్రెండే జస్ట్ కాన్వాలో లోగో చేసి రూ. 300 తీసుకున్నాడు. అర్థమైందా? ఎక్సలెంట్. సెల్ఫీ వీడియోస్ వద్దు. నేను చెప్తాను ఆ కంటెంట్‌తోనే చేయండి. విలేజ్ స్టోరీ కూడా పెట్టండి. మీ విలేజ్ స్టోరీ కూడా పెట్టొచ్చు. ఇవన్నీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినవి గాని ఇవన్నీ గూడా తర్వాత మీరు యూట్యూబ్ ఛానెల్ పెట్టడం కోసం, ఆ యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం కోసమే చెప్తాను నేను. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్పేటప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు.
సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తూ నేను ఇచ్చిన కాన్సెప్ట్ మీద మాట్లాడండి సరిపోతుంది. ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కటి ఇస్తాను నేను. క్వాలిటీ రికార్డ్ అని మంచి క్వాలిటీ ఉంటే మంచిదే. క్వాలిటీ ఇప్పుడు మీకు ప్రైజ్ మనీ సెలెక్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని వీడియో క్వాలిటీ చూస్తాం, అన్నీ చూస్తాం. కాబట్టి క్వాలిటీ రికార్డ్ చేయండి. అంటే నార్మల్ మొబైల్‌లో చేయండి సరిపోతుంది. మీ ఫ్రెండ్స్‌వి ఉంటాయి కదా మొబైల్స్. విలేజ్ వీడియోస్ కూడా చేయండి పర్లేదు. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్ మనకి. టాస్క్ గురించి మళ్ళీ చెప్తుంటాను, మీకు ప్రాబ్లమ్ లేదు. ఇలా ప్రాక్టీస్ చేయండి. నేను ఇలాగా కొన్ని కాన్సెప్ట్‌లు అనేది రాసి మీకు పంపిస్తాను. ఒక్కొక్క కాలేజ్‌కి ఒక కాన్సెప్ట్ రాస్తాను. దాని మీద వీడియోలు చేయండి. దానివల్ల ఉపయోగాలు అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇది కాన్వా వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే మీమ్స్ కూడా తయారు చేయొచ్చు మీరు. అర్థమైందా? మీమ్స్ కూడా స్లైడ్ యాడ్ చేసుకుంటూ, స్లైడ్ కట్ చేసుకుంటూ, స్లైడ్ యాడ్ చేసుకుంటూ, స్లైడ్ కట్ చేసుకుంటూ మొత్తం ఒక వీడియో కింద ప్లే అవుతది కాబట్టి మీమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఆల్ అబౌట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ ఇన్ కాన్వా. ఓకేనా? ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వెబ్‌సైట్ డిజైనింగ్. అయితే టుమారో డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ మీద మొబైల్‌లో ట్రై చేయండి. అవ్వట్లేదనుకోండి, నేను రేపు వెబ్‌సైట్ చెప్పకుండా మొబైల్ డెస్క్‌టాప్ కనెక్ట్ చేసి మొబైల్‌లో ఒక వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాను. ఓకేనా? థాంక్ యూ గైస్. ఆల్ ఆఫ్ యూ.